నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీజ బుజ్జి. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మనం చికెన్ మ్యారినేషన్ కోసం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బిర్యానీ దినుసులు, అనాస పువ్వు, జాపత్రి, యాలుక, అలాగే 1 టీ స్పూన్ పసుపు. నేను ఇక్కడ వచ్చేసి 5 టీ స్పూన్స్ కారం తీసుకున్నాను. అలాగే మీకు రుచికి తగినట్టుగా కారాన్ని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 500 గ్రామ్స్ కమ్మటి పెరుగు, 1 నిమ్మకాయని పిండుకోవాలి. అలాగే చికెన్ బిర్యానీ మసాలాని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 4 పచ్చిమిర్చి చీలికలు, 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలాలన్నిటినీ చికెన్కి పట్టే విధముగా చక్కగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత చికెన్ని అరగంట పాటు పక్కన అలాగే వదిలేయాలి. ఈ చికెన్ మ్యారినేషన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవడం వల్ల మనం కలుపుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనం బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ని ప్రిపేర్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధముగా ఆనియన్స్ ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకొని తీసుకోండి. ఆనియన్స్ ని వేయించుకున్న తర్వాత మనం బియ్యాన్ని ఉడికించుకోవడం కోసం 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు చొప్పున నీళ్ళని తీసుకొని బిర్యానీ మసాలాలన్నిటినీ వాటర్లోకి వేసుకొని మరిగించుకొని తీసుకోవాలి. ఇందులోకి అనాస పువ్వు, జాపత్రి, చెక్క, లవంగ, యాలుక, షాజీరా, మిరియాలను, అలాగే బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కల్లుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీని దమ్ పెట్టుకోవడం కోసం ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కొంచెం కొత్తిమీరని చల్లుకొని వీడియోలో చూపిస్తున్న విధముగా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ని గిన్నెలోకి ఈ విధముగా సెట్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. తర్వాత ఈ చికెన్ ఉడికేలోపు మరుగుతున్న నీళ్ళలో మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. బియ్యం 70% ఉడికిన తర్వాత మనం పక్కన ఉడికించుకుంటున్న చికెన్ లో ఈ బియ్యాన్ని తీసుకొని లేయర్స్ గా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధముగా బియ్యం వేసుకున్న తర్వాత కొత్తిమీర, అలాగే పుదీనా, మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా లేయర్స్ గా వీడియోలో చూపిస్తున్న విధముగా వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీని దమ్ పెట్టుకోవడం కోసం
10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద స్టవ్ మీద అలాగే పెట్టి వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మనకు బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీకు కనుక ఈ బిర్యానీ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకెన్నో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.